అమెరికా భారత్ని ఎలా చూస్తుందంటే, అమెరికా భారత్ని ఒక్క పదంలో చెప్తానండి. అమెరికా భారతదేశాన్ని చైనాకి ఎగినిస్ట్గా వాడుకొని క్రష్ చేయడం, భారతదేశాన్ని వాడుకొని కావలసిన విధంగా వాడుకోవడం, తర్వాత నాశనం చేయడం. ఇదే అమెరికా యొక్క ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనే ఆ పత్రంలో డాక్యుమెంట్లో ఉన్న సారం. భారత ప్రస్తావన ఎప్పుడు వచ్చినా మనం చాలా కూలంకషంగా చర్చిద్దాం. ఇదేంటంటే భారతదేశానికి అంటే అమెరికాని ఛాలెంజ్ చేస్తున్న, అమెరికాతో సమానంగా ఎదిగిపోయిన, అమెరికాని భవిష్యత్తులో దాటబోతున్న చైనాని నాశనం చేయడానికి ఈ అమెరికా యొక్క వ్యూహం పన్నింది. ఆ వ్యూహంలో భాగంగా చైనాని అడ్డుకోవడానికి భారతదేశాన్ని వాడుకున్న తర్వాత మళ్ళీ భారతదేశం కూడా అమెరికా కంటే పెద్దదైపోతుంది కదా, ఎందుకంటే ఎదిగిపోతుంది కదా, దీన్ని కూడా నాశనం చేయాలి. అది అనమాట. భారత్ని వాడుకొని కావాల్సిన విధంగా వాడుకొని దాని తర్వాత నాశనం చేయడం. ఇదే ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో ఉన్న దారుణమైన ఒక భావన, దాని ఇంప్లైడ్ మీనింగ్, దాని వెనకాల ఉన్న అంతరార్థం. మరి దీన్ని మోడీ గారు, జయశంకర్ గారు వీళ్ళందరూ అర్థం చేసుకున్నారా లేదా అనేది మనం పరిశీలించాలి. అర్థం చేసుకోకపోతే భారతదేశం చాలా విపత్కర పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. భారతదేశ స్ట్రాటజీలు ఎలా ఉండబోతున్నాయి, అదేవిధంగా భారతదేశ స్ట్రాటజీ ఎలా ఉంది, వ్యూహం ఎలా ఉంది, అమెరికాకి ఎగ్నెస్ట్గా ప్రపంచవ్యాప్తంగా వికసిత భారత్ కోసం ఎలా ఉంది చూడాలి. అసలు సరిపోకపోతే ఎలా ఉందో చర్చించుకోవాలి, చాలా లోతుగా ఉండాలి. ఇప్పుడు